Hi students, hi friends, I'm Gauri Shankar, you are watching Learn English with G Smart YouTube channel. So ee roju manam advanced spoken English lo bhaganga day 6 kosam. Day 6 ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులోని ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుందన్నమాట. సో అది మనకు తెలుసు కంపల్సరీగా జరుగుతుందండి, ఎందుకంటే మన యొక్క పని కనుక. సో అది ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా పని అలా జరుగుతూ ఉన్నట్లు మీరు అనుకుంటే అది మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అనేది మనం చెప్పాలన్నమాట. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పినప్పుడు ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే బై దిస్ టైమ్ టుమారో, నెక్స్ట్, బై నెక్స్ట్ ఇయర్, బై దిస్ డే, నెక్స్ట్ వీక్, ఇలాంటి బై దిస్ టైం. సో బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ డే. సో ఇలా మనం ఏదైనా సరే మనం కీవర్డ్స్ అనేవి, టైం క్లాజెస్ అనేవి యూజ్ చేయొచ్చు మేడం, టైం యాడ్వర్బ్స్ అనేవి. సో ఇప్పుడు మనం చూద్దాం. వెబ్స్ తీసుకున్నాము ఎప్పటిలాగే 10 వెబ్స్. సో ఫస్ట్ ప్రిపేర్ అవడం అంటే సన్నద్ధం అవడం అన్నమాట. ఐ విల్ బీ ప్రిపేరింగ్ ఐఏఎస్ ఎగ్జామ్. నేను ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాను బై నెక్స్ట్ ఇయర్ దిస్ టైం. సో ఈ సమయానికి, సో వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ఉంటాను. వీ విల్ బీ ప్రిపేరింగ్ for writing new project report. So by next year, by this time, by next year. సో వచ్చే సంవత్సరం మనం కొత్త ప్రాజెక్ట్కి కొత్త ప్రాజెక్ట్ని రాస్తూ ఉంటాం, రాయడానికి సన్నద్ధం అవుతూ ఉంటాం అన్నమాట. యూ విల్ బీ ప్రిపేరింగ్ సివిల్ ఎగ్జామ్. నువ్వు సివిల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటావు. దే విల్ బీ ప్రిపేరింగ్ ఐఏఎస్ ఎగ్జామ్. వారు ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. హీ విల్ బీ ప్రిపేరింగ్ ఐఏఎస్ ఎగ్జామ్. అతను ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు బై నెక్స్ట్ ఇయర్ దిస్ టైం. సో నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి. షీ విల్ బీ ప్రిపేరింగ్ ఏ గుడ్ బిర్యానీ బై టుమారో, బై దిస్ టైం టుమారో. సో రేపు ఈ సమయానికి ఆమె బిర్యానీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ ప్రిపేరింగ్, ఇది ప్రిపేర్ చేస్తుంది, సన్నద్ధం అవుతుంది. ప్రసన్న విల్ బీ ప్రిపేరింగ్ గ్రామ సచివాలయం ఎగ్జామ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ఈ సమయానికి ప్రసన్న గ్రామ సచివాలయం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ పార్టిసిపేట్ అంటే పాల్గొనడం. ఐ విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ స్వచ్ఛ భారత్ బై నెక్స్ట్ ఇయర్ దిస్ టైమ్. సో వచ్చే సంవత్సరం నేను ఈ సమయానికి స్వచ్ఛ భారత్లో పాల్గొంటూ ఉంటాను, పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. వీ విల్ బీ పార్టిసిపేటింగ్ స్వచ్ఛ భారత్. మనం స్వచ్ఛ భారత్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. యూ విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ డ్యాన్స్ ప్రోగ్రామ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నువ్వు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు, డ్యాన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటావు. దే విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ పార్టీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి వారు ఆ పార్టీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. హీ విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ పార్టీ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి అతడు ఆ పార్టీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. షీ విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ డ్యాన్స్ కాంపిటీషన్స్. ఆమె డ్యాన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ పార్టిసిపేటింగ్, ఇది పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ప్రసన్న విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ డ్యాన్స్ ప్రోగ్రామ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ప్రసన్న డ్యాన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు, పాల్గొంటూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ మేకింగ్. ఐ విల్ బీ మేకింగ్ టాయ్స్ ఫర్ చిల్డ్రన్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను బొమ్మలు తయారు చేస్తూ ఉంటాను పిల్లల కోసం. లేదంటే ఐ విల్ బీ మేకింగ్ క్వశ్చన్ పేపర్ ఫర్ వ్యూవర్స్, ఫర్ మై ఆడియన్స్, ఫర్ రైటింగ్ ద ఆన్సర్స్ రాయడానికి నేను క్వశ్చన్ పేపర్స్ రేపు ఈ సమయానికి నేను తయారు చేస్తూ ఉంటాను. మేకంటే తయారు చేయడం అన్నమాట. వీ విల్ బీ మేకింగ్ ఫన్నీ థింగ్స్ ఫర్ చిల్డ్రన్. మనం పిల్లల కోసం ఫన్నీ థింగ్స్ని తయారు చేస్తూ ఉంటాము బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సో వచ్చే సంవత్సరం ఈ సమయానికి. యూ విల్ బీ మేకింగ్ లాఫింగ్ ద చిల్డ్రన్. సో నువ్వు పిల్లల్ని నవ్విస్తూ ఉంటావు బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి పిల్లల్ని నవ్విస్తూ ఉంటావు. దే విల్ బీ మేకింగ్ సో మెనీ థింగ్స్. వారు చాలా విషయాలు తయారు చేస్తూ ఉంటారు బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం ఈ సమయానికి. హీ విల్ బీ మేకింగ్ న్యూ థింగ్స్. అతను
వచ్చే సంవత్సరం ఈ సమయానికి కొత్త విషయాలను తయారు చేస్తూ ఉంటాడు. షీ విల్ బీ మేకింగ్ గుడ్ ఫుడ్ ఫర్ హెర్ హస్బెండ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఆమె తన యొక్క హస్బెండ్ కోసం ఒక మంచి ఫుడ్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ మేకింగ్, ఇది తయారు చేస్తూ ఉంటుంది. ప్రసన్న విల్ బీ మేకింగ్ హిస్ ఫ్రెండ్ కార్ డ్రైవింగ్ ఎక్స్పర్ట్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి ప్రసన్న వాళ్ళ యొక్క ఫ్రెండ్ యొక్క డ్రైవింగ్ని చాలా బాగా తయారు చేస్తూ ఉంటాడు, ఎక్స్పర్ట్గా తయారు చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ లీడ్ అంటే నడుపుట. ఐ విల్ బీ లీడింగ్ ఏ కంపెనీ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి నేను ఒక కంపెనీ నడుపుతూ ఉంటాను. విల్ బీ లీడింగ్ ద ప్రాజెక్ట్ వెరీ వెల్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి మనం ప్రాజెక్ట్ని నడిపిస్తూ ఉంటాము, లీడ్ చేస్తాము. యూ విల్ బీ లీడింగ్ దట్ కంపెనీ వెరీ వెల్. ఆ కంపెనీ నువ్వు బాగా కొనసాగిస్తూ ఉంటావు, నడిపిస్తూ ఉంటావు, లీడ్ చేస్తావు. దే విల్ బీ లీడింగ్ దట్ కంపెనీ. సో వారు ఆ కంపెనీని బాగా నడిపిస్తూ ఉంటారు. హీ విల్ బీ లీడింగ్ దట్ కంపెనీ వెరీ వెల్. అతను ఆ కంపెనీని బాగా నడిపిస్తూ ఉంటాడు. షీ విల్ బీ లీడింగ్ దట్ కంపెనీ. ఆమె ఆ కంపెనీని బాగా నడిపిస్తూ ఉంది. ఇట్ విల్ బీ లీడింగ్, ఇది నడిపిస్తూ ఉంది. ప్రసన్న విల్ బీ లీడింగ్ ద చిల్డ్రన్ ఇన్ ఏ గుడ్ మేనర్. సో పిల్లల్ని ఒక క్రమశిక్షణలో ప్రసన్న నడిపిస్తూ ఉంటాడు. అంటే ప్రసన్న పిల్లల్ని ఒక నడవడికి తెస్తాడు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ లుక్ అంటే చూడడం. ఐ విల్ బీ లుకింగ్ ఫర్ న్యూ హౌస్ బై నెక్స్ట్ ఇయర్ దిస్ టైమ్. సో వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను ఒక కొత్త ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వీ విల్ బీ లుకింగ్ మ్యాన్ హూ వర్క్స్ వెరీ వెల్. ఎవరైతే గట్టిగా పనిచేస్తారో వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. సో నెక్స్ట్ ఈ సమయానికి, లేదంటే రేపు ఈ సమయానికి, నెక్స్ట్ లేదంటే వచ్చే నెల ఈ సమయానికి. యూ విల్ బీ లుకింగ్ ఎ గర్ల్ ఫర్ యువర్ పార్ట్నర్షిప్ బై నెక్స్ట్ మంత్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. సో వచ్చే నెల ఈ సమయానికి నువ్వు నీ యొక్క పార్ట్నర్షిప్ కోసం ఎదురు చూస్తూ ఉంటావు. దే విల్ బీ లుకింగ్, వారు చూస్తూ ఉంటారు. హీ విల్ బీ లుకింగ్ ఫర్ హిస్ రిజల్ట్. అతని యొక్క రిజల్ట్ కోసం అతను ఎదురు చూస్తూ ఉంటాడు. షీ విల్ బీ లుకింగ్ ఫర్ హర్ చిల్డ్రన్. ఆమె యొక్క పిల్లల కోసం ఆమె చూస్తూ ఉంది. ఇట్ విల్ బీ లుకింగ్, ఇది చూస్తూ ఉంది. ప్రసన్న విల్ బీ లుకింగ్ ఫర్ గుడ్ జాబ్. ప్రసన్న కొత్త జాబ్ కోసం చూస్తూ ఉన్నాడు అని మనం వాడచ్చు అన్నమాట. నెక్స్ట్ హోల్డ్ అంటే పట్టుకొనుట. హోల్డ్ అంటే ఏంటి? పట్టుకొనుట. ఐ విల్ బీ హోల్డింగ్ దిస్ పెన్ 1 hour బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను ఈ పెన్ను 1 గంట పట్టుకుంటూ ఉంటాను. వీ విల్ బీ హోల్డింగ్ దట్ సిచ్యువేషన్. మన ఆ యొక్క సన్నివేశాన్ని పట్టుకుంటూ ఉంటాము, దానికోసం మనం ప్రాకులాడుతూ ఉంటాము. యూ విల్ బీ హోల్డింగ్ సంథింగ్. నువ్వు కొత్తదాన్ని నువ్వు పట్టుకుంటూ ఉంటావు. హీ విల్ బీ హోల్డింగ్, అతను పట్టుకుంటూ ఉంటాడు. షీ విల్ బీ హోల్డింగ్ మేకప్ కిట్. ఆమె మేకప్ కిట్ని పట్టుకుంటూ ఉంటుంది. ఇట్ విల్ బీ హోల్డింగ్, ఇది పట్టుకుంటూ ఉంటుంది. ప్రసన్న విల్ బీ హోల్డింగ్, ప్రసన్న దాన్ని పట్టుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇన్వైట్ అంటే ఆహ్వానించుట. ఐ విల్ బీ ఇన్వైటింగ్ యూ ఫర్ ఓపెనింగ్ మై న్యూ కంపెనీ. సో నా యొక్క కంపెనీని ఓపెన్ చేయడానికి నేను ఇన్వైట్ చేస్తూ ఉంటాను. బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి. వీ విల్ బీ ఇన్వైటింగ్ యూ, మేము నిన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటాము. యూ విల్ బీ ఇన్వైటింగ్ హర్, నువ్వు ఆమెను ఇన్వైట్ చేస్తూ ఉంటావు. దే విల్ బీ ఇన్వైటింగ్ మీ, వారు నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. హీ విల్ బీ ఇన్వైటింగ్ హర్, అతడు ఆమెను ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. షీ విల్ బీ ఇన్వైటింగ్ హిమ్, ఆమె అతను ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ ఇన్వైటింగ్, సో ఇది ఆహ్వానిస్తూ ఉంది. ప్రసన్న విల్ బీ ఇన్వైటింగ్ ఆల్, ప్రసన్న అందరినీ పిలుస్తూ ఉంటాడు, అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడు. నెక్స్ట్ కుక్ వండుట. ఐ విల్ బీ కుకింగ్ బిర్యానీ ఫర్ యూ, నీ కోసం నేను బిర్యానీ చేస్తూ ఉంటాను. బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి. వీ విల్ బీ కుకింగ్ బిర్యానీ, మనం బిర్యానీ చేస్తూ ఉంటాము. బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి. యూ విల్ బీ కుకింగ్ వెరీ వెల్, నువ్వు బిర్యానీ బాగా చేస్తూ ఉంటావు. దే విల్ బీ కుకింగ్ వెరీ వెల్, వారు బిర్యానీ బాగా చేస్తూ ఉంటారు. హీ విల్ బీ లుకింగ్ వెరీ వెల్, అతను బిర్యానీ బాగా చేస్తూ ఉంటాడు. షీ విల్ బీ లుకింగ్ వెరీ వెల్, షీ విల్ బీ కుకింగ్ వెరీ వెల్, ఆమె బాగా చేస్తూ ఉంటుంది, వంట బాగా చేస్తుంది. ఇట్ విల్ బీ కుకింగ్, అది వంట బాగా చేస్తుంది. ప్రసన్న విల్ బీ కుకింగ్
చికెన్ బిర్యానీ వెరీ వెల్. ప్రసన్న చికెన్ బిర్యానీ బాగా చేస్తూ ఉంటాడు ఫ్యూచర్లో అనమాట. నెక్స్ట్ క్యాచ్ అంటే పట్టుకునేట. ఐ విల్ బీ క్యాచింగ్ ద బాల్. నేను ఆ బంతిని పట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే అప్పుడు క్రికెట్ ఆడుతాను కూడా ఆ బంతిని పట్టుకుంటూ ఉంటాను అనమాట. అది అలా వస్తుందో అలా పట్టుకుంటూ ఉంటాను. యూ విల్ బీ క్యాచింగ్ ఏ బాల్. మీరు బంతిని పట్టుకుంటూ ఉంటారు. యూ విల్ బీ క్యాచింగ్ దట్ సిచ్యువేషన్. నువ్వు ఆ సిచ్యువేషన్ని పట్టుకుంటూ ఉంటావు, అంటే ముందుగా పసిగడతావు. దే విల్ బీ క్యాచింగ్ ద బాల్. వారు ఆ బంతిని పట్టుకుంటూ ఉంటారు. హీ విల్ బీ క్యాచింగ్ ద బాల్. అతను ఆ బంతిని పట్టుకుంటూ ఉంటాడు. షీ విల్ బీ క్యాచింగ్ ద బాల్. ఆమె ఆ బంతిని పట్టుకుంటూ ఉంటుంది. ఇట్ విల్ బీ క్యాచింగ్. ఇది పట్టుకుంటూ ఉంది. ప్రసన్న విల్ బీ క్యాచింగ్ ద బాల్ ఇన్ దట్ క్రికెట్ మ్యాచ్. ఆ క్రికెట్ మ్యాచ్లో ప్రసన్న బంతిని పట్టుకుంటూ ఉంటాడు. సో అది మన చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ కండక్ట్ అంటే నిర్వహించుట. ఐ విల్ బీ కండక్టింగ్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఫర్ చిల్డ్రన్. నేను పిల్లలకు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటాను. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సో వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను పిల్లలకి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాను, నిర్వహిస్తూ ఉంటాను. వీ విల్ బీ కండక్టింగ్ ఏ ఎగ్జామ్ ఫర్ చిల్డ్రన్. మనం పిల్లల కోసం ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటాము. యూ విల్ బీ కండక్టింగ్ ఏ ఎగ్జామ్. నువ్వు పిల్లల కోసం ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటావు. దే విల్ బీ కండక్టింగ్ ఏ ఎగ్జామ్. వారు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. హీ విల్ బీ కండక్టింగ్ ఎగ్జామ్. అతడు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటాడు. షీ విల్ బీ కండక్టింగ్ ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటే నిర్వహిస్తూ ఉంది. ఇట్ విల్ బీ కండక్టింగ్ ఎగ్జామ్. ఇది ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంది. ప్రసన్న విల్ బీ కండక్టింగ్ ఎగ్జామ్ ఫర్ చిల్డ్రన్. పిల్లల కోసం ప్రసన్న ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మనం 10 వెర్బ్స్ మనం ఈ స్ట్రక్చర్ని బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ వీక్ ఇయర్, బై నెక్స్ట్ ఇయర్, బై దిస్ టైమ్ టుమారో, ఇలా మనం యాడ్వర్బ్స్ అని మనం చెప్పొచ్చు. టైం యాడ్వర్బ్స్ అని మనం గ్యారంటీగా చెప్పొచ్చు. సో చెప్పైనా సరే ప్రాబ్లం, కానీ ఒక సిచ్యువేషన్ అనేది మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా కొంతకాలం జరుగుతూ ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు ఈ యొక్క ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనం వాడచ్చు. దీనికి సంబంధించిన 20 మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక లింక్లో. ఆ లింక్ క్లిక్ చేసి మీ యొక్క వాటి యొక్క ఆన్సర్స్ రాసి నా యొక్క వాట్సాప్ నెంబర్కి పర్సనల్గా పంపించినట్లయితే నేను ఖచ్చితంగా చెక్ చేస్తాను. ఎవరైతే అందరూ కరెక్ట్గా రాస్తారో వాళ్ళందరూ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క పేర్లు ఇస్తాను. అదేవిధంగా మనకి ఈ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్లో రాబోయే కాలంలో ఏంటంటే మనకి 2 సెంటెన్స్ 3 సెంటెన్స్ ఉంటాయి. కనుక మీరు అన్ని వీడియోస్ చూడండి. అదేవిధంగా మీరు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.